రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలంలోని సరస్వతిగూడ, లేమూర్, తిమ్మాపూర్, రాచులర్, నేదునూర్ పలు గ్రామాలలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కేఎల్ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలందరికీ అమలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని, ఒకవేళ ప్రజలకు ఎవరికైనా 6 గ్యారెంటీల్లోనూ ఏ పథకంలోనైనా అందకపోతే నేరుగా తన దగ్గరికి రావచ్చు అన్నారు. 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు జరిగిందని, ఎలక్షన్ కోడ్ వల్ల మిగిలిన 2 గ్యారెంటీలకు ఆటంకం కలిగిందని, ప్రతిపక్షాలు ఇది ఆర్భాటం చేస్తున్నారని, ఎలక్షన్ కోడ్ పూర్తయిన వెంటనే మిగిలిన 2 గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. లేకపోతే మన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే బాధ్యత మాది. ఈ నెల వచ్చే నెల 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే మేము ఇస్తాం పైసలు. వేదిక మీద ఉన్న ఎవరిని అడగకండి. సమంతమ్మ ఇంటికి పోండి, సమంతమ్మ ఇంటి ముందు కూర్చోండి. సమంతమ్మ ఇంట్లో పోయి కూర్చోండి. ప్రభాకరన్ ఇంట్లోకి వెళ్ళిస్తాడా, ఇక్కడికి వెళ్ళిస్తాడా మనకు అవసరం లేదు. మీకు ఇచ్చే బాధ్యత మాది. కరెంట్ బిల్లు 700 రూపాయల లోపు వస్తే ఎవరు కట్టకండి. ఈ నెల వచ్చే నెల ఎవరైనా లైన్ మ్యాన్ వచ్చి అడిగితే వీళ్ళ ఇంటికే పోండి. వీళ్లకు ఇప్పించే బాధ్యత మాది. అంటే ప్రభాకర్ రెడ్డి అన్న ఊర్లో ఏమని అంటలేమో, సురేష్ దగ్గరికి పోతే గ్రామ అధ్యక్షుడు కదా ఆయన ఇక్కడికి వెళ్ళిస్తాడు. ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. అన్ని జిల్లాలలో ఇచ్చేసింది. ఇక మనకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 2 నెలలు లేట్ అయింది. ఇక మీరు అడగాల్సింది పెన్షన్లు, రేషన్లు, ఇండ్లు, అవన్నీ మొత్తం ఎలక్షన్ ఇంటికి వచ్చి ఇయ్యకపోతే మళ్ళా రాబోయే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు మేము వస్తాం. ఇక్కడనే నిల్చుంటాం. ఈ చింత చెట్టు కింద నిల్చుంటాం.